బ్రేకింగ్ చూస్తున్నాం. అంగన్వాడీలపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. ఇవాళ ఉదయం 10 లోపు విధుల్లో చేరాలని హుకుం జారీ చేశారు. అయితే విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. విధుల్లోకి వచ్చిన వారిని అనుమతించాలని ఆదేశించారు. ఇక డ్యూటీలో చేరిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి ఇవ్వబోతున్నారు. విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీల దీక్ష భగ్నం చేశారు పోలీసులు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెల్లవారుజామునే అంగన్వాడీల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇక విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలంటూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను అన్ని జిల్లాల కలెక్టర్లకు జారీ చేసింది. ఇవాళ విధుల్లో చేరని వాళ్ళని ఇక ఉద్యోగులుగా పరిగణించలేదంటూ, అంగన్వాడీలుగా పరిగణించలేదంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. విధుల్లోకి వచ్చిన వారిని మాత్రం అనుమతించాలని, డ్యూటీలో చేరిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతులు కల్పించాలని ఈ ఆదేశాల సారాంశం. మొత్తం మీద విజయవాడలో తెల్లవారుజామున అంగన్వాడీల దీక్ష భగ్నం చేయడంతో అటు అంగన్వాడీలు కూడా భగ్గుమంటున్నారు. ఓవరాల్గా అంగన్వాడీల సమస్య చర్చనీయాంశంగా మారింది ఏపీలో. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ రోజు ఉదయం పూర్తిగా అన్ని ప్రాంతాల్లోని అంగన్వాడీ దీక్షలన్నీ కూడా పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటల్లోపు ఎవరైతే అంగన్వాడీలు విధుల్లోకి వస్తారో వాళ్ళ మాత్రమే ప్రస్తుతం ఉద్యోగులుగా కొనసాగించాలి, అంగన్వాడీలుగా కొనసాగించాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. 10 గంటల తర్వాత ఎవరు వచ్చినా వాళ్ళని విధుల్లోకి తీసుకోవద్దని కూడా ఆదేశాలు జారీ చేసింది. 41 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 11 డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అనేక సార్లు ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ చర్చలు విఫలమయ్యాయి. కానీ ప్రస్తుతం ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చినప్పటికీ ఆ షోకాజ్ నోటీసులపై కూడా అంగన్వాడీలు స్పందించుకున్న పట్ల ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళందరి దీక్షలు భగ్నం చేయడంతో పాటు ఈరోజు చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా అనుమతి లేదని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన నేపథ్యం చూసాము. ఈరోజు తాజాగా అన్ని జిల్లా కలెక్టర్కి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఆదేశాలు పాటించాలని కూడా చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. అంగన్వాడీలకు సంబంధించినటువంటి ఎవరు కూడా 10 గంటల తర్వాత, ఈరోజు 10 గంటల తర్వాత వచ్చేవారిని ఎవరిని కూడా విధుల్లోకి తీసుకోవద్దు, తీసుకున్న వారిపైన యాక్షన్ తీసుకుంటామని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఎవరైతే ఇప్పుడు 10 గంటలలోపు జాయిన్ అవ్వని వారు ఉంటారో వాళ్ళ స్థానంలో వేకెన్సీ చూపించాలి. ప్రతి మండలంలో కూడా వేకెన్సీ చూపించాల్సిన అవసరం ఉంది. వేకెన్సీ చూపించి వాటికి సంబంధించిన లిస్టు కూడా తయారు చేసి సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సిద్ధం చేసి అక్కడ వేకెన్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా చైల్డ్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు అన్ని జిల్లా కలెక్టర్లు వెళ్ళాయి. 25 లోపు వేకెన్సీ ఇచ్చి అన్ని గ్రామ సచివాలయాల్లో అక్కడ వేకెన్సీ సంబంధించినటువంటి నియామక ప్రక్రియ కూడా చేపట్టాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ప్రస్తుతం అంగన్వాడీలు చాలామంది జైలుకు కూడా తరలించారు. దీక్షలు చేస్తున్న వాళ్ళని, అదేవిధంగా చెలో విజయవాడ వచ్చిన వాళ్ళందరూ కూడా బస్సుల్లో తరలించారు. పోలీస్ స్టేషన్ తరలించిన నేపథ్యంలో వాళ్ళందరినీ ప్రస్తుతం వాళ్ళు అంతా కూడా చెలో విజయవాడకు వచ్చారు కాబట్టి వాళ్ళని మరోసారి అవకాశం ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం 10 గంటల్లోపు రాని వారిని విధుల నుంచి తొలగిస్తారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా, ఆ వేకెన్సీ లిస్టులో చూపిస్తారని దానిపైన క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే చాలామంది, దాదాపు 1,00,000 పైగా మంది అంగన్వాడీలు విజయవాడకు వచ్చారు. వాళ్ళందరం కూడా తరలింపు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి తరలింపు ప్రక్రియ చేసిన నేపథ్యంలో వాళ్ళు విధులకు హాజరు కాలేరు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి అంగన్వాడీలు 41 రోజులు వెనక్కి తగ్గకుండా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. రాత్రి పౌలనగా విజయవాడ ధర్నా చౌక్లో వాళ్ళంతా కూడా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకి దిగి వస్తారా, లేదా ప్రభుత్వం ఆదేశాలను పట్టించుకోకుండా వాళ్ళ సమ్మెని కొనసాగిస్తారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గానే అంగన్వాడీ విషయంలో ముందుకు వెళుతుందని చెప్పాలి. ఎందుకంటే అంగన్వాడీ అడుగుతున్న డిమాండ్ విషయంలో న్యాయం లేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పాదయాత్ర ఇచ్చిన హామీ ప్రకారం అంగన్వాడీల జీతం, హెల్పర్లకు సంబంధించిన 3,000 ఉన్న జీతాన్ని 7,000 చేశారు. ఇప్పుడు 7,000ని 13,000 చేయమనడంలో అర్థం లేదని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోకుండా కోరికలు కోరుతున్నారని కూడా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మంత్రి బొత్స కానీ సీరియస్ అయిన నేపథ్యంలో ఇప్పుడు అంగన్వాడీ డిమాండ్ల పరిష్కారానికి ఇది సమయం కాదు. కొత్త ప్రభుత్వం అంటే ప్రభుత్వం జూన్లో, అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్లో అంగన్వాడీలు కోరుతున్న డిమాండ్లన్నీ కూడా పరిష్కరిస్తాం, హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పినప్పటికీ అంగన్వాడీలు వెనక్కి తగ్గలేదు. ఎన్నికల్లోపే పూర్తి స్థాయిలో తమ హామీలకు సంబంధించి, తాము డిమాండ్లకు సంబంధించినటువంటి క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి, జీతాలకు సంబంధించిన స్పష్టత కూడా ఇవ్వాలి. వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమ్మె పైన ప్రభుత్వం సీరియస్ అవడంతో పాటు విధుల్లో చేరని వారిని తొలగించడంతో పాటు అక్కడ వేకెన్సీ చూపించాలి, వేకెన్సీలో కొత్త వారిని కూడా నియమించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. మరి అంగన్వాడీలు ఏం చేస్తారో చూడాలి. ప్రభుత్వం మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. అంగన్వాడీలు వెనక్కి తగ్గుతారా, మెట్టు దిగి వచ్చి ఇప్పుడు విధుల్లో చేరతారా అనేది చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ ఫండితో రాజేష్, RTV, విజయవాడ నుండి.